ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏటమ్మా ఏడ్చేసావు? మీరే కదా దీపం వెలిగించమన్నారు, అందుకే వెలిగించిన వెంటనే ఆర్పేశాను. వదినా, అట్ట పుట్టినరోజులకి చేస్తారు, దేవుడి దగ్గర కాదు. అవునా? ఎక్కడైనా ఒకే సిస్టమ్ అని అనుకున్నాను. సారీ, నాకు ట్రెడిషన్స్ గురించి అంతగా తెలీదు. సరే సరే, ఈసారి ఆర్పకుండా వెలిగించమ్మా. ఆ అయ్యో, చూసుకోలేదు, సారీ. ఏటమ్మా నువ్వు ఏటన్ని తలకిందులుగా చేస్తున్నావు? పేర్లు చెప్పి లోనికి రమ్మంటే నీ భర్తని చెప్పకుండా పేరు పెట్టి పిలిచినట్టు నా కొడుకు పేరు చెప్పినావు. నేను సింధు, జక్షి, గోపాలు వచ్చాం. ధాన్యాన్ని నెట్టి గుమ్మల్లోనికి రమ్మంటే అంత దూరం వెళ్లి పడేటట్టు గట్టిగా తనినావు. కుడికాలు లోనికట్టి రమ్మంటే ఎడమకాలు లోపలెట్టి వచ్చినావు. కుడికాలు ముందట్టి లోపలికి రా. ఇప్పుడు దేవుడి కాడ దీపం ఎలిగించమంటే ఎలిగించినట్టే ఎలిగించి కొండ ఎక్కించి కింద పడేసినావు. అసలు ఏటనుకుంటున్నావు అమ్మాయి నువ్వు? ఎంత పట్టణంలో పెరిగితే మాత్రం చిన్న చిన్న విషయాలు కూడా తెలియకుండా ఉంటాయా? మీ తాతయ్య గారు సాంప్రదాయాలకి ఆచారాలకి ఎంతో ఇలువిస్తారు. నీకీ మాత్రం ఆచారాలు సాంప్రదాయాలు నేర్పకుండానే పెళ్లి చేసేసారా? ఇదేం బాగోలేదమ్మాయి. ఈ ఇంట్లో దీపం పెట్టి ఎలుగులు నింపాల్సిన కోడలే ఇట్టా చేస్తే దాని అర్థం ఏంటి? ఈ ఇంటిని చీకటి చెయ్యాలనే కదా. నీ అవ్వారం చాలా తేడాగా ఉండదు. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? ఆ దీపం ఏదో పొరపాటున కింద పడింది, దానికి నన్ను తప్పు పట్టడమే కాకుండా మా వాళ్లను కూడా తప్పు పడుతున్నారేంటి? వింటున్నాను కదా అని ఏది పడితే అది మాట్లాడకండి. నేనేం కావాలని పడేలేదు. ఇప్పుడు అమ్మ ఏముంది అని అలా మాట్లాడుతున్నావు? జరిగినవన్నీ అమ్మకే కాదు, నాకు తప్పుగానే అనిపించాయి. పెద్దయ్య గారి గురించి తెలిసిన ఎవరైనా ఆ ఇంట్లో పెరిగిన అమ్మాయి ఇలా ప్రవర్తిస్తుందని ఎక్స్పెక్ట్ చేయరు కదా సింధు. నిన్ను అర్థం చేసుకోవడానికి మా అమ్మకి కొంచెం సమయం పడుతుంది. వాళ్ళంటే చదువుకోలేదు, నువ్వు చదువుకున్న అమ్మాయివే కదా, వాళ్ళని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. చదువుకోపోతే ఏట్రా? మంచి చెడ్డ నాకు తెలీదా ఏటి? చదువుకున్నోళ్ళకి నా నేర్పించాల్సి వస్తున్నది. మీరేంటి? అరే, ఇట ఒకరి మీద ఒకరు చెప్పుకుంటా ఉండిపోతారా ఏటి? పెద్దమ్మా, పెళ్ళైన కొత్తలో ఏ అమ్మాయికి అన్నీ తెలియవు. అందులోనూ వదిన విదేశాలకెళ్ళొచ్చిన అమ్మాయి, ఇవన్నీ తెలిసి ఉండకపోవచ్చు. ఈ రోజు నుంచి వదినకి అత్త అయినా అమ్మైనా నువ్వే కదా. పుట్టుకతోనే అన్ని తెలుసుకుని పుడతారా ఏటి? నెమ్మది నెమ్మదిగా వదినే తెలుసుకుంటాది. అమ్మా, ఎట్టాకో వీళ్ళిద్దరి శోభనానికి ముహూర్తం పెట్టించినావు కదా. హే, ఎక్స్క్యూజ్ మీ, శోభనం మీన్స్ ఫస్ట్ నైట్.
ఫస్ట్ నైటా? ఆ ఘట్టం అయిపోతే అన్నీ సర్దుకుంటాయమ్మా. ఆపవే నీ మొదటి మాటలు. టీనీలు ఎడుతూ గాని పద. అన్నిట్లో దూరతో ఎగేసుకుంటూ యాడు ఏటి మాట్లాడాలో తెలీదు. అబ్బా, ఏడా? ఉండమ్మా. వదిన, సింధు అక్క అక్క అనయ్య నీతో మాట్లాడాలి రా. అన్నయ్య, అక్క ఇంట్లో ఎలా ఉంటుంది? బ్లాక్. అయిపోయింది. నా బతుకేంట్రా ఇలా అయిపోయింది? ఎన్ని కలలు కన్నాను. నేను నా లైఫ్ ని ఆస్ట్రేలియాలో నేను ఊహించుకుంటే ఈ శ్రీముఖలింగంలో పడ్డానేంట్రా? ఐఎమ్ సారీ అక్క. నేనొక ఫెయిల్యూర్ బ్రదర్ని. నీకోసం ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తానని చెప్పాను. కానీ నిన్ను ఈ ఊరు కూడా దాటించలేకపోయాను. నీ మెడలో 3 ముళ్ళు పడనంత వరకు ఏదో ఒకటి చెయ్యాలని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఇప్పటికి కూడా నిన్నిక్కడి నుంచి తీసుకెళ్లాలనుంది. కానీ నీ మెడలో పడిన పసుపు తాడిని చూసి నా ఆలోచనలో మార్పు వచ్చిందక్క. ఏటన్నయ్య అసలు ఏటి చేస్తున్నావు నువ్వు? నేనేం చేశానమ్మా? ఇంకేటి చెయ్యాలి? వదిన విషయంలో అట్టగిన మాట్లాడేది. పట్నంలో చదువుకున్న పిల్లకి పల్లెటూరు పద్ధతులు ఆచారాలు ఎట్ట తెలుస్తాయి? ఆ విషయం నువ్వు అర్థం చేసుకోవాలి కదా. నాకు తెలుసు మేడీ, నువ్వెంత నాకు తమ్ముడువైనా నాకు నచ్చని కొన్నిటిని నువ్వు గౌరవిస్తావు, వాల్యూ ఇస్తావని. అందులో ఈ పసుపు తాడొకటి. అవునక్క, నేను అమ్మని, పిన్నిని, నానమ్మని చాలాసార్లు గమనించాను. వాళ్ళు నిద్ర లేవగానే ఆ మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటారు. వాళ్ళు నుదుటిన కుంకుమ పెట్టుకునేటప్పుడు ఆ మంగళసూత్రాన్ని కూడా వాళ్ళు దైవంగా భావించి కుంకుమ పెడుతుంటారు. ఎందుకో నాకే తెలియకుండా ఆ పసుపు తాడు మీద మంచి అభిప్రాయం, గౌరవం పెరిగాయక్క.